ఏంటా శుభవార్త? అది చెప్తాను, చెప్పాక అడుగుతాను. మీరు నో అని చెప్పకుండా హెల్ప్ చేయాలి. మిత్ర, ఇది ఆర్డరా రిక్వెస్టా? రెండూ కాదు, తెలుగులోనే అడుగుతాను. ప్రార్థన. నీకు అంత మంచి మాటలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. మ్యామ్, నాకు మహేష్కి గొడవ జరిగిందా? అయ్యో, మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా మామ్ అండ్ ఆంటీ డిసైడ్ చేశారు. అవునా? వెరీ గుడ్, కంగ్రాట్స్. బట్ మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎస్ మ్యామ్. అవును, మీకెలా తెలుసు? ఒకరిని డీప్ గా ప్రేమించిన వాళ్ళు అంత తేలిగ్గా మరొకరితో మ్యారేజ్ కి ఓకే చెప్పరు. హ్యూమన్ సైకాలజీయా? నోనో, లవర్స్ సైకాలజీ. యూర్ రైట్. మహేష్తో ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయింది మేడం. ఎవరు చెప్పినా, ఎంత ట్రై చేసినా పెళ్లికి ఓకే చెప్పడం లేదు. అదేంటి? ఆ మధ్య మిత్రని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆనందిని కంపెనీలోంచి పంపించేస్తా అని పార్వతి అంటే, అలాగే మిత్రాన్ని పెళ్లి చేసుకుంటానని మహేష్ చెప్పాడు అని, అది ప్రామిస్ చేసి మరీ చెప్పాడని విన్నాను. మీరు విన్నది నిజమే అండి. బట్ ఆ తర్వాత ఆనందికి అశ్విన్కి పెళ్లి జరగడం, అది ఆనందికి ఇష్టం లేకపోవడం, వాళ్ళిద్దరూ విడివిడిగా ఉండడంతో మహేష్ ఆనంది గురించి, తన లైఫ్ గురించి ఆలోచిస్తూ మా విషయం గురించి అస్సలు ఆలోచించడం లేదు.